కాగల పనులెల్ల కాకెటి బోవును కాని పనులు కానే కావు భూమిని మహిమ వేరేయుండ మన తోడనున్నదా విశ్వదాభిరామ వినురవేమ. లోకంలో అదృష్టవంతుడికి కావడానికి అవకాశం ఉన్న పనులన్నీ అయి తీరుతాయి. అదే దురదృష్టవంతుడికైతే ఏ పని తలపెట్టినా ఒక్క పని కాదు. కాబట్టి ఈ కావడం కాకపోవడం మన మీద మాత్రమే ఆధారపడి లేదు, దానికి మూలం వేరే ఉంది అంటున్నాడు వేమన. కాగల అంటే జరగబోయేది అని అర్థం. కాగల కార్యం గంధర్వులు తీర్చారు అని మహాభారతం. కానున్నది కాకపోదు గదరా సుమతి అని బద్దెన. కాకెటిబోవును అంటే కాకుండా ఎందుకుంటాయి అని. మహిమ అంటే గొప్పతనం. అంతేకాదు మహిమ అణిమ గరిమ వంటి అష్టసిద్ధుల్లో ఒకటి. అష్టసిద్ధులు యోగ సాధనలో సమకూరే చమత్కారాలు. ఇక్కడ మహిమ అంటే రూపాన్ని పెద్దదిగా చెయ్యడం, స్థూలపరచడం, స్ఫుటం చేయడం. అంటే ఒక పని యొక్క సాఫల్యాన్ని స్పష్టపరచడం. ఒక పనిని నువ్వు చేస్తావు, అది నీ చేతిలోనే ఉంది, ఆ పని అవుతుంది కూడా. ఒకప్పుడు కాదు. ఎందుకు కాదు? ఎందుకంటే దానికి వేరే కారణం ఉంది. దాని పేరే మహిమ. మహిమను అంతా దైవాధీనం అంటూ ఒక్క మాటలో తేల్చి పారేయలేం. మహిమ అంటే అద్భుతాలు చేసే శక్తి, మహత్యం అన్నమాట. మన చేతిలో ఏమీ లేదు అంటే నిరాశ కలగదా? పురుష ప్రయత్నం పైన నమ్మకం పోదా? అందుకే పని కావడం కాకపోవడానికి కీలకమేమిటి అని ఆలోచించమంటున్నాడు వేమన. ఏమిటా కీలకం? కాలజ్ఞత. మానవ పద్ధతిలో నువ్వు చేశావు నిజమే. అప్పుడు సమయాలను గమనించావా? నీ పనులపైన కాలపురుషుని ప్రభావం, నిర్దేశం ఉందో లేదో ఆలోచించేవా అని ప్రశ్నిస్తున్నాడు వేమన. ఇంతకు పని అంటే ఏమిటి? చేసేది పని. పని అంటే కార్యం, కారణం వల్ల ఏర్పడేది కార్యం. పని అంటే అవసరం. నీతో నాకేం పని? జీవితం, వాడి పని అయిపోయింది. ఇలాంటి ఛాయలెన్నో ఉన్నాయి. ఒకడికి జరగవలసిన పని ఒకప్పుడు కాదు, ఒకడికి అనుకోకుండా అవుతుంది. ఒకడికి కావలసిన వస్తువు అరచేతిలో కనిపిస్తూ కూడా చిక్కకుండా పోతుంది. కాబట్టి ఎవడికి భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎప్పటికీ తెలియదు. కార్య సాధనలో నీ ప్రయత్నానికి దైవ సహాయం కూడా ఉంటే అది సఫల రూపం ధరిస్తుంది. దైవ సహాయం అంటే కాలమే. కాలం నిరంతరం చలిస్తూ ఉంటుంది. విశాలమైన ఈ భూమిపైన ఎన్నో శక్తుల ప్రమేయం కూడా నీ సాఫల్యానికి చోదక శక్తిగా ఉపయోగపడవచ్చు అనేది సారాంశం. అలతి పదాలతో సాధారణంగా కనిపించే ఈ పద్యంలో వేమన ఎంతటి అనంతార్థాన్ని నిక్షేపించాడో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. దట్ ఈస్ వేమన.